విషయం ఏమిటంటే నిన్న మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి గురించి వచ్చినటువంటి వార్తలు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు రోడ్ల మీద కూర్చొని వాళ్ళు చేసినటువంటి నటన, ఇదంతా కూడా సినిమాలాగా మనం చెప్పుకోవచ్చు. ఎన్నో సినిమాల్లో మనం చూసుంటాం. ఏంటంటే నిన్న వెళ్ళినటువంటి వాళ్ళ దగ్గర మారణాయుధాలు ఉన్నాయి అని చెప్పడానికి వాళ్ళే పెట్టి ఈ రకంగా క్రియేట్ చేశారు అన్నది మనందరికీ కూడా తెలుసు. ఇది మనం ఎన్నో సినిమాల్లో చూసిన విషయాలే. మన కావ్య కృష్ణారెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీ నాయకులు అయ్యుండి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ నేర్పించినటువంటి క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్పుకునేటువంటి వాళ్ళు, గతంలో నేను కూడా టీడీపీ పార్టీలో నుంచి వచ్చిందాన్నే, అయినప్పటికీ గతంలో నేను ఇన్ని అరాచకాలు ఎప్పుడు చూసింది లేదు. కానీ కావలికి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి చిన్న చిన్న కేసులు కానివ్వండి, ఒకరి మీద ఒకరు ఈ రకంగా విమర్శలు చేసుకున్నారేమో, కానీ ఇలాంటి హత్యాయత్నాలు ఇలాంటివి ఎప్పుడు కూడా మేము వినలేదు. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతోమంది కూడా మేము బుద్ధి తక్కువ ఎన్నుకున్నాము, మాకు తెలియక ఎన్నుకున్నాము ఇలాంటి గత పార్టీలో ఉన్నటువంటి నాయకులకి ఏమాత్రం కూడా విలువీయకుండా, వాళ్ళంటే ఎలాంటి రెస్పెక్ట్ లేదు, ఏదో గెలిపించారు, నేను ఎమ్మెల్యేని అయినాను, ఇక వీళ్ళతో నాకేంటి పని అనేటువంటి ధోరణిలో ఉన్నటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు దయచేసి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఆయనకి ఎంతో అసంతృప్తి ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద ఎన్నో కేసులు పెట్టారు. అయితే ఆ కేసులు చిన్న చిన్న అయినటువంటి వీళ్ళమే పెడితే ఏమొస్తుందని ఈరోజు మా అందరికీ అధినాయకుడైనటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేపిస్తున్నారు అనేటువంటి ఒక నిందని వేయడం జరిగింది. కానీ దీనంతటికి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా సార్కి మేము అండగా నిలుస్తాము, ఎలాంటి విమర్శలైనా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత విమర్శలు చేస్తున్నారంటే వాళ్ళకి కనీసము పార్టీ అన్నాక వాళ్ళకి చిన్న క్రమశిక్షణ కూడా లేదు. ఇదేదో మన ఎమ్మెల్యే గారు పార్టీలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు ఏ విధంగా అందజేస్తే మంచిది అనే దాని మీద దృష్టి పెడితే మంచిది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇలాంటి సీఎంని మనం ఎన్నుకున్నామా, ఇలాంటి ఎమ్మెల్యేని మనం గెలిపించుకున్నామా అనేటువంటి కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఇప్పటికే అర్థమైంది. ఇక దరిదాపుల్లో కూడా వాళ్ళు నెక్స్ట్ రారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మన జగనన్న మీద ఎన్నో విమర్శలు చేశారు, అలాగే మన ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద కూడా ఎన్నో విమర్శలు చేశారు. కానీ ఏ రోజు కూడా మనము చీటీ మాటి ప్రెస్ మీట్లు పెట్టడం, వాళ్ళని విమర్శించడం ఇలాంటి ఎప్పుడు కూడా మనం చేయలేదు. ఏదో ఎప్పుడో ఒకసారి పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపటికి విమర్శలు చేయడం, రోడ్లు ఎక్కడం ఇదే పని. కానీ మనకి రాష్ట్రం యొక్క ప్రజలు, అలాగే మన నియోజకవర్గ ప్రజల యొక్క అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయి, మనం ఎలాంటి పాలన అందిస్తున్నాము అనే దాని మీద మనం దృష్టి పెట్టామే. కానీ ఏ రోజు కూడా ఒకరి మీద కేసులు పెట్టాలి, వాళ్ళు ఈ విధంగా చిత్రహింసలు పెట్టాలి అనేది ఏ రోజు కూడా మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆలోచించింది లేదు. దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఎల్లకాలం ఒకరిలోనే అధికారం ఉంటుంది అనుకోవడం చాలా అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే ఎప్పుడు తెలుగుదేశం పార్టీనే ఉండదు, అధికారం చేతిలో ఉందని చెప్పని మీరు అధికార మదంతో చేసేటువంటి ప్రతి ఒక్క పనికి కూడా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ తప్పకుండా బుద్ధి చెప్తుందని మీ అందరికి తెలియజేసుకుంటూ